హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ఎన్ బ్లాగ్స్ 328. నేను మీ చెన్నమ్మ. ఇక ఈరోజు వీడియోలో అయితే నేను సోమవారం రోజు ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. ఏ విధంగా ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటున్నానో మీకైతే వీడియోలో చూపిస్తున్నాను. చాలా రోజులు అయిందబ్బా ఇల్లునైతే శుభ్రం చేయక, అందుకే ఇంత దుమ్ముగా అయితే ఉంది. ఇక్కడ నా వీడియోనైతే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో లెంత్ చాలా ఎక్కువగా ఉందని మధ్యలో అయితే స్కిప్ చేయకండి. వీడియో పూర్తిగా చూసి నా వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇల్లు దులపడం అయితే ఒక వారం నుంచి అనుకుంటున్నాను, ఈరోజు రేపు అని. ఇంకా మంచి రోజు అయితే ఉండాలన్నాను కదా, అందుకని ఇంకా ఈరోజు అయితే వీలైంది. ఇంకా చూడండి, ముందుగా అయితే సామాన్ల మీద మొత్తం, అంటే బట్టలు, ఇక్కడ బ్యాగులు ఉంటాయి కదా, అవి మొత్తం వంట సామాన్ మీద, తర్వాత బెడ్షీట్ల మీద, మొత్తం మీద చున్నీలు అయితే కప్పుకుంటున్నాను. ఇల్లు దులిపినప్పుడు ఆ దుమ్ము అయితే మొత్తం వాటి మీద పడకుండా. ఇంకా మా చిన్న పాప దగ్గరికి అయితే మా ఇంటి పక్కల పిల్లలు ఆడుకోవడానికి వచ్చారు. చూడండి ఏ విధంగా కప్పుకున్నాను. ఇంకా ఆ విధంగా కప్పుకుంటే మొత్తం కొంచెం దులుపుకోవడానికి సులభంగా ఉంటుందని ఆ విధంగా అయితే చేసుకుంటున్నాను. ఇంకా నా దగ్గర బూజు దులపడానికి అయితే బూజు కర్ర లేదండి. ఇక ఎప్పుడైనా మేము కొత్త చీపురుతో అయితే దులుపుకుంటాము. ఇప్పుడైతే ఊర్లోకి వస్తాయి కదా 100కి 3, 4 అట్లా చీపుర్లు. ఇవైతే 100కి 3 తీసుకున్నాను. ఇంకా అవి ఒకటి వాడుకుంటున్నాను, మిగిలిన 2 లోపల అయితే ఉన్నాయి కదా, ఇంకా కొత్తది అని చెప్పి తీసి అయితే దులుపుకుంటున్నాను. ఇంకా మొత్తం ఫ్రేమ్లు, ఫోటోలు అక్కడ ఉన్నాయన్నీ ఒక్కొక్కటి తీసి దులుపుకొని తుడుచుకొని మళ్ళీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఒక్కదాన్నే ఉన్నాను కదా, అందుకనే కొంచెం నిదానంగా అయితే చేసుకుంటున్నాను. ఇల్లైతే చాలా డేస్ అయిందబ్బా, దుమ్ము అయింది. ఇంకా చాలా డేస్, ఎందుకంటే కొంచెం ఇంటి పని అయితే ఉంది కదా, ఇక్కడికి వెళ్తున్నాను కాబట్టి. ఇంకా ఇక్కడ నేను ఇది దులపడం పెట్టుకున్నా అంటే ఒక డే మొత్తం పడుతుంది. ఏదో ఒక గంట 2 గంటల్లో అయితే అయిపోయే పని కాదు కాబట్టి, ఇంకా ఒక టైం వీలైనప్పుడు తుడుచుకుందామని చెప్పేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా ఫ్రేమ్లు కూడా అన్నీ తుడుచుకుంటున్నాను, దులిపేసుకొని వాటి కింద దుమ్ము మొత్తం పోయే విధంగా క్లాత్ తీసుకొని తుడుచుకొని మంచిగా అయితే తగిలిచ్చేసాను. మళ్ళీ కింద పెడితే ఇంకా మళ్ళీ సదరాల్సి వస్తుందని ఇంకా బీరువా, ఫ్యాన్ కూడా తుడుచుకుంటున్నాను. ఫ్యాన్ అయితే చాలా రోజులు అయిందబ్బా, నేను ఇల్లునైతే నెలకు ఒకసారైనా దులుపుకుంటాను కానీ ఫ్యాన్ అయితే అట్లా చేయను. ఎందుకంటే ఆ విధంగా రెక్కలు కిందికి వంచి పట్టుకొని తుడిచాను అనుకోండి, ఇంకా మా ఆయన చూసిండంటే ఆ ఫ్యాన్ రెక్కలో వంపేస్తావు, అవి తిరగకుండా అవుతాయి అని చెప్పి మొత్తుకుంటాడు. అందుకని చెప్పి ఇంకా ఆయన లేనప్పుడైతే చూసి ఇప్పుడైతే తుడుస్తున్నాను. ఇంకా చాలా రోజులైంది కాబట్టి దుమ్ము అయింది, దానికే ఎక్కువగా ఉంది. ఆ దుమ్ము పడి మొత్తం చైర్ అంతా పాడయింది. ఇంకా అందుకనే ఆ బెడ్షీట్ల మీద ఉన్న చున్నీ అయితే తీసేసి మొత్తం కింద దులిపేసుకొని దాని మీద ఉన్నది కుర్చీ కూడా తుడుచుకున్నాను. ఇంకా బెడ్షీట్లు అన్నీ అయితే దాని మీద తెచ్చి పెట్టుకుంటున్నాను. చూడండి, ఇంకా ఇల్లు దులిపేటప్పుడు అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా చిన్న పాప బయట అయితే ఆడుకుంటుంది, మా పెద్ద పాప ఎక్కడికో వెళ్ళింది. ఇంకా నేను ఒక్కదాన్ని ఉన్నానంటే నా పని నేను చేసుకుంటూ ఫ్రీగా ఉంటుంది. లేదంటే మా వాళ్ళు నేను ఒక సైడ్ పెడుతుంటే వాళ్ళు ఇంకొక సైడ్ పెట్టి మొత్తం సతాయిస్తుంటారు. అందుకని చెప్పి ఇంకా చూడండి, సామాన్ అయితే ఇవైతే నా పెళ్లి సామాన్లు. నీళ్ళ ట్యాంక్ మీద మూత అయితే అసలు చాలా దరిద్రంగా అయ్యింది. ఇంక అందుకే దాన్ని అయితే బయట తోమి ఎండకు పెట్టి అయితే వచ్చాను. ఇంకా మెల్లిగా మెట్లయితే ఉన్నాయి అక్కడ, ఆ మెట్ల మీద అయితే ఊడ్చుకుంటున్నాను. ఇంకా చాలా రోజులైంది కదా, దుమ్ము అయితే ఎక్కువ అయింది. అంతేకాకుండా మట్టి కూడలు కాబట్టి ఎక్కువగా మట్టి కూడా రాలుతున్నాయి. ఇంకా అందుకే చాలా ఎక్కువ దుమ్ము పట్టేసింది. ఇంకా ఇప్పుడు ఇల్లు దులుపుకోవడానికి రీజను చాలా రోజులయ్యింది. అంతేకాకుండా ఇంకొచ్చి మాకిప్పుడు జాతర ఉంది మా ఊర్లో, లక్ష్మీనరసింహస్వామి జాతర. ఇంకా అందుకని చెప్పి అది కూడా ఒక పని కదా, మనం దులుపుకోవాలి, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలని చెప్పి నేనైతే మొత్తం దులుపుకుంటున్నాను. ఇంకా చూడండి, ఈ మూలకే సామాన్ మొత్తం అయితే పెట్టేస్తాను. ఇక్కడ కనిపిస్తున్నది అంతా ఒక బీరువా అడ్డం చేసి అంతే. మా ఊర్లో లక్ష్మీనరసింహస్వామి జాతర, లక్ష్మీనరసింహస్వామి జయంతి రోజు అయితే జరుగుతుంది. ఇంకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంటే పెద్ద పెద్ద షాపులు అట్లా ఏమి పడవు. మామూలుగా స్వామివారి కళ్యాణము, ఆ తర్వాత రథోత్సవం అయితే చేస్తారు. ఇంకా ఒక 1 వీక్ అయితే జాతర కంప్లీట్గా జరుగుతుంది. జాతర అయితే చాలా బాగుంటుంది. ఇంకా మామూలుగా పెళ్ళిలో ఏ విధంగా చేస్తారో అంటే ఎదుర్కోళ్ళు, ఆ తర్వాత కళ్యాణము, ఆ తర్వాత స్వామివారికి ఉదయం పూట రథోత్సవము అంటే సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. తర్వాత రాత్రికి ఊరేగింపు అంటే రథోత్సవం, రథంలో పెట్టి తేరులో
ఊర్లో అయితే గుంజుతారో ఆ విధంగా అయితే చేస్తారు. ఇంకా షాప్‌లో అట్లా ఏం పడవు కాబట్టి అంత ఫేమస్ అయితే కాదు మా ఊర్లో. కానీ కళ్యాణంకైతే చాలామంది భక్తులు వస్తారు. చాలా బాగా చేస్తారు ఇక్కడైతే. ఇంకా వీడియోలో సామానొచ్చేసి స్టీల్ బిందె, ఆ తర్వాత అక్కడ ఉన్న నీళ్ళ క్యాన్ అయితే మా పెళ్ళిలో ఇచ్చినవి అమ్మ వాళ్ళు. ఇంకా అవైతే మేము వాడుకోలేదు, లోపలనే ఉన్నాయి. ఎందుకంటే మా కిచెన్‌లో పెద్దగా సామాను పట్టదు కదా! ఎక్కువ సామాను పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉండదు కాబట్టి అమ్మ ఇచ్చిన సామాను మొత్తం అట్లాగే ఉంది లోపల. ఇంకొకటి అక్కడ బ్లూ కలర్ బ్యాగ్‌లో ఉంది కదా! అది కూడా సామానే అన్నట్టు. ఇంకా పైన కూడా ఉంది కదా! అవి కూడా సామాన్లే. చాలా వరకు అవసరం ఉంటాయి కదా అని చెప్పి కొత్త సామాన్లయితే తీసుకున్నాను. కానీ ఇంకా పెట్టుకోవడానికి కిచెన్‌లో ప్లేస్ ఉండదని ఏమీ పెట్టుకోలేదు. కానీ మా ఆయన మాలేసినప్పుడు వంట చేసుకోవడానికి అంటే ఆయన ఒక్కడు భిక్షకొస్తాడు కదా! ఆ రోజు, ఆ తర్వాత నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు, ఇంట్లో ఏమన్నా పూజలు జరిగినప్పుడు మాత్రం కొత్త సామానయితే బయటికి తీసుకొని అందులోనే చేసుకుంటాను. రోజు చేసుకునే సామాన్లో కాకుండా. ఇంకా నెక్స్ట్ అయితే మా కొత్తింటికి వెళ్ళిన తర్వాత ఆ సామానయితే మొత్తం తీయాలి. ఎందుకంటే మనం వాడుకోకుండా అట్లాగే పెట్టుకుంటే సామానయితే మొత్తం చిల్లులు పడినట్లు అట్లా అవుతుందని. ఇంకా నేను అప్పుడప్పుడు అయితే తీసి మొత్తం దులిపేసుకుంటా. ఏమి కడగను. దులిపేసుకొని మళ్ళీ లోపలైతే పెట్టుకుంటాను. ఒకవేళ పూజలప్పుడు తీసి వంట చేసినా కూడా దాన్ని మొత్తం ఎండకు పెట్టి ఎండిన తర్వాతనే లోపల పెట్టుకుంటాను. ఎందుకంటే ఏ ఒక్క చుక్క వాటర్ ఉన్నా కూడా సామాను హోల్స్ పడతాయి అని చెప్పి. ఇంకా ఇక్కడైతే ప్రతి సామాన్ను కూడా తీసి క్లాత్‌తో అదే విధంగా చీపురు కట్టతో అయితే దులిపి, ఊడ్చుకొని, తుడుచుకొని అయితే పెట్టుకుంటున్నాను. ఒకవైపు జరపాలి, ఇంకొక వైపు ఊడవాలన్నట్టుగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్నాను కదా! మా వాళ్ళు ఎవరన్నా ఉండింటే హెల్ప్ చేసేవాళ్ళేమో మా పిల్లలు గానీ. ఇంకా ఇక్కడైతే మేము పౌడరు, నూనె, దువ్వెనలు అవన్నీ ఉంటాయి కదా! అదేవిధంగా మా పిల్లలు ఎప్పటికప్పుడు వాడుకునే వస్తువులు కూడా ఉంటాయి. అవన్నీ కూడా అక్కడ ఒక బాక్స్‌లో అయితే పెట్టుకున్నాను. అవన్నీ కూడా కింద వేసి మంచిగా దులుపుకుంటున్నాను. ఇంకా మొత్తం దులిపి క్లీన్ చేసామంటే మొత్తం క్లీన్ చేస్తేనే క్లీన్‌గా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ పెట్టుకోవడానికైతే ఒక డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోవాలి. అబ్బా! లేదంటే చాలా ఇబ్బందవుతుంది అసలు. ఒక్కొక్కసారి అయితే హెయిర్ బ్యాండ్స్, తర్వాత పిన్నీస్ అవన్నీ ఎటన్నా పడితే దొరకడం అయితే చాలా కష్టం అవుతుంది. ఇట్లా ఇల్లు క్లీన్ చేసినప్పుడైతే అన్నీ దొరికేస్తాయి కానీ అవసరానికి మాత్రం దొరకవు. ఇక మనం ప్రతిరోజు వెతికితే దొరకని కొన్ని వస్తువులైతే ఇప్పుడు అన్నీ దొరికేస్తుంటాయి మనకు చకచకా. ఇంకా ఈ సామానంతా సదిరేసుకున్నాను కదా! ఇంకా ఇదొక్క రోజేనండి. ఇదంతా నీట్‌గా ఉండేది. ఇంకో 2 గంటలు లేదంటే సాయంత్రం తర్వాత మా పిల్లలొచ్చిర్రు, మా ఆయనొచ్చిండు, మా వోళ్ళందరూ వచ్చిర్రంటే మళ్ళా ఎక్కడ పడేసినయి అక్కడనే ఇంకా దాన్ని వెతుక్కుంటూ నేనుండాలి. అందుకే అప్పుడప్పుడు అంటే ఒక 15 డేస్‌కి ఒకసారి, 1 మంత్‌కి ఒకసారి ఇల్లైతే కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇటువైపు కూడా మూలలో అయితే తులుపుకున్నాను కదా! ఇంకా నాకు కాటన్‌లు చూసారు కదా! ఏదన్నా ఒక వాడుకోని వస్తువు ఉంది అంటే దాన్ని స్టోర్ చేసుకోవడానికి నేను ఎక్కువగా కాటన్‌లు యూజ్ చేస్తాను. ఇంకా ఎందుకంటే వాటర్ కూడా పడకుండా అక్కడ ఉంచుకుంటాను కాబట్టి కాటన్‌లు అయితే మంచిగా యూజ్ అవుతాయి. దుమ్ము పడకుండా. ఇంకా చూడండి ఆ ఒక్క మూలని ఎంత దుమ్ముందో. ఇంకా ఇప్పుడైతే మా అత్తమ్మ మాకైతే చెప్పకుండా ఈ ఉల్లిగడ్డ అయితే తీసుకుంది ఊర్లోకొస్తే. అసలు ప్లేసే లేదు. అంటే ఉల్లిగడ్డ ఎక్కడ పోయాలో అర్థం కాని సిచ్యువేషన్. ఇంకేదేమైనా కానీ అని చెప్పి ఫ్యాన్ కింద అయితే పోసినాం ఒక సైడ్‌కి. ఒక్కోసారి వర్షం పడినప్పుడు మేము ఇక్కడే కదా పడుకోవాల్సింది అని చెప్పి ఇంకా ఉల్లిగడ్డనైతే మొత్తం ఒక వైపుకు దొబ్బేసి ఇంకా ఇంతకుముందయితే నేను పేపర్లు వేయలేదు. ఒక్కొక్కటి పాడై మొత్తం దుమ్ము కూడా ఎక్కువగా అదైతుంది. ఒకవేళ ఇలా పేపర్లు కానీ కింద సంచులు కానీ వేసుకుంటే మనకు నెక్స్ట్ టైం దులుపుకోవడానికి సులభంగా ఉంటుంది. పై ఉల్లిగడ్డలు తీసేసి ఆ దుమ్మును అదే విధంగా తీసుకెళ్ళి బయట దులుపుకుంటే సరిపోతుందని. అందుకని ఈసారి మొత్తం పేపర్లు అయితే వేసుకుంటున్నాను. కింద వేసి మొత్తం ఉల్లిగడ్డ పొట్టు అయితే ఇంకా ఎండిపోయింది ఉంటుంది కదా! అదంతా తీసేసి దులుపుకుంటూ మంచిగా అయితే పేర్చుకుంటున్నాను. ముందే ప్లేస్ లేదు అంటే ఇదొక సంత. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇలా తక్కువ రేట్‌కి వచ్చినప్పుడే ఎక్కువగా తెచ్చుకున్నామంటే కొంచెం మనీ సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం కదా అనిపిస్తది. చూడండి దుమ్మైతే ఎంత ఉందో. ఈ స్తంభం నుంచి లోపలికి ఇంత దుమ్మైతే వచ్చింది. ఇంకా అటువైపు అయితే మనకు కడగడానికి కూడా వీలు కాదు. అందుకే ఇంకా ముందే ఎక్కడిదక్కడ సామానయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా ఈ ఉల్లిగడ్డలు సర్దిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకు బట్టల కాటన్లు ఉంటాయి కదా! అవి కూడా తీసి వాటి కింద కూడా దులిపేసుకున్నాను. ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసిన విధంగా అయితే ఉంటుందని. దుమ్ము దుమ్ము అసలు మొత్తం చూడండి ఒక కాటన్ వరకు నిండిపోయింది. ఎంత దుమ్ముందో అసలు. ఇంకా ఒకవేళ ఇప్పుడు బండల మీద కూర్చున్నామంటే ఆ దుమ్మంతా బట్టలకే పట్టేస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే బండలు కడగాలి. అంటే ఇప్పుడే కాదు ఇంకా ముందల కిచెన్ ఉంది కదా! అదంతా క్లీన్ చేసిన తర్వాత.
ఇంకా ఇక్కడికైతే వచ్చాను. ఈ గిన్నెల స్టాండ్లో చూడండి, గిన్నెలన్నీ ఒక టబ్లో వేసేసుకుంటున్నాను. ఇంకా స్టాండ్ని కూడా తోమాలి, చాలా డేస్ అయింది కాబట్టి ఎందుకో నాకైతే అస్సలు మనసు ఒప్పట్లేదు దాన్ని ఉత్తగా తుడుచుకోవడానికి. ఇంకా అదే విధంగా డబ్బాలు కూడా తీసుకుంటున్నాను. మట్టి ఇల్లు కాబట్టి ఊరికి మట్టి అయితే రాలుతుందబ్బా, చాలా మటుకు మట్టి రాలుతుంది. ఇంకా ఒక్కొక్కసారి నాకే ఎట్లనో అనిపిస్తుంది, ఏంటంటే ఇల్లు ఏంటబ్బా ఎంత క్లీన్ చేసుకున్నా ఈ విధంగా ఉంటుంది అని చెప్పి. కానీ ఇంకా ఏం చేస్తాం, మట్టి ఇల్లు కదా, మట్టి అయితే ఖచ్చితంగా పడుతుంది. నేను దులుపుతుంటే కిటికీలో నుంచి చెక్క చూడండి, అదృష్టం బాగుంది కాలు మీద పడేది కానీ అక్కడే ఆగిపోయింది. దాన్ని తీసి పక్కలో పెట్టేసి ఇంకా మొత్తం అయితే దులిపేసుకుంటున్నాను. నేను దులుపుకునేటప్పుడు మొత్తం సామాన్ అంతా తీసి ఒకటేసారి దులపనబ్బా, ఎందుకంటే ఒక్కదాన్నే ఉంటాను కదా, సామాన్ ఇటు అటు మోసుకోవడానికే సరిపోతుందని ఒకవైపు సామాన్ తీసి అక్కడ దులిపి అదంతా క్లీన్ చేసి మళ్ళీ ఇంకొక వైపు సామాన్ తీసి అక్కడ దులిపి ఆ సామాన్ అయితే ఎప్పటికప్పుడు సర్దేసుకుంటాను. అట్లాగైతేనే ఒకవేళ నాకు ఇంకా ఇక్కడికి సదరలేను అని అనిపించినప్పుడు అక్కడ వరకే సదిరి ఇంకా మిగిలింది నెక్స్ట్ డే సదురుకోవచ్చు అన్నట్లు ఉంటుందని చెప్పి ఇంకా అందుకనే అట్లా చేసుకుంటాను. లేదంటే ఒకవేళ మొత్తం తీసి బయట పెట్టాను అనుకోండి, అప్పుడు సర్దలేకపోయాను అనుకోండి, ఇంకా అప్పుడు వేరే ఉంటుంది పరిస్థితి. ఇంకా నిన్ను ఎవరు చేయమన్నారు అంటారు మా ఆయన గారు సులభంగా. అందుకని చెప్పి ఇంకా ఆ తిప్పలు మనకెందుకు అని చెప్పి నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. ఇంకా స్టాండ్ అయితే చాలా రోజులు అయింది కదా, ఎట్లాగైందంటే అసలు నాకే విచిత్రంగా అనిపిస్తుంది, దీన్ని నేను ఇంతకు నీట్గా ఉంచుకుంటున్నానా లేదా అని. ఇంక ఇప్పుడైతే సోప్ పెట్టి మంచిగా అంట్లు తోమే పీస్తో అయితే బాగా రుద్దుకుంటున్నాను, చాలా రోజులైంది కదా. ఇంక ఈ స్టాండ్ని తోమేటప్పుడు అయితే మనం ఎంత వేగంగా తోముతామో అంతే జాగ్రత్తగా కూడా తోమాలండి, లేదంటే స్టాండ్కు చాలా షార్ప్ మొనలు ఉంటాయి కదా, అంటే రేకు షార్ప్గా ఉంటుంది కదా, అదైతే సడన్గా చేతిలోకి తగిలిందనుకోండి ఎక్కడ వరకు చీరితే అక్కడ వరకు అట్లా చీలుకుపోతుంది. ఇంకా ఎంబడే మళ్ళీ గ్యాస్ స్టవ్ కూడా తుడుచుకుంటున్నాను, స్టాండ్ అంతా నీళ్లు పోసి కడిగేసి. ఇంకా గ్యాస్ అయితే రోజు తుడుచుకుంటాను కానీ ఇంకా ఎందుకో నాకు తోమాలనిపించింది, అంటే పై వైపు ముందు వైపు మాత్రమే తుడుచుకుంటాను, బ్యాక్ సైడ్ అయితే తుడుచుకోవడానికి రాదు కదా, గోడ ఆనుకొని ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా మొత్తం ఒకటేసారి కంప్లీట్గా తోమేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ కిటికీలో కూడా నేను వంట చేసినప్పుడు ఆయిల్ అయితే ఎక్కువగా పడితే ఆ కిటికీలోనే పడుతుంది, అంటే వేడి నూనెలో వేసినప్పుడు ఆ నూనె ఆవిరికి ఎగురుతుంది కదా అదంతా. అందుకని ఇంకా అది కూడా మంచిగా తోమేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అని చెప్పి ఇంకా పనిలో పని ఒక పని అయిపోతుంది. అబ్బా, ఇదంతా పని చేసే కంటే ఇల్లంతా ఒక్కసారి సున్నం వేసుకున్నాను అనుకో, నాకైతే చాలా పని తప్పుతుంది అబ్బా అనిపిస్తుంది. ఇట్లా ఉంటుంది ఇంకా ఈ కడుగుడు, ఎంత కడిగినా అంత నీట్గా అనిపించదు. ఒకసారి ఇలా సున్నం వేసుకున్నాం అనుకోండి, ఇల్లు అయితే చాలా మంచిగా ఉంటుంది, ఇంకా కొత్తగా కూడా కనిపిస్తుంది, ఇంట్లో ఒక వెరైటీ స్మెల్ కూడా వస్తుంటుంది. నాకైతే చాలా ఇష్టం సున్నం వేసుకుంటేనే. ఇక స్టాండ్ అయితే తోమేశాను కదా, ఇంకా అందులో వాటర్ అయితే మొత్తం లోపల వైపు ఉండకుండా మొత్తం అయితే వంచుకొని ఇంకా కిటికీలోకి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా కిటికీలో పెట్టుకొని ఇంకా పొయ్యి పెట్టుకునే రాళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా ఇప్పుడైతే బయటకు వచ్చి నేను డబ్బాలన్నీ అయితే క్లీన్ చేయాలి. డబ్బాలన్నీ క్లీన్ చేసే వరకు ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పటి వరకు ఇంట్లో ఉమ్మరానికి అసలు చెమటలు కారేలా ఇల్లు దులుపుకుంటూ, ఇంట్లో అయితే గాలి రాదు కాబట్టి ఇంకా ఫ్యాన్ కూడా వేసుకోలేదు, ఎందుకంటే మొత్తం ఆ దుమ్మంతా లేచి మళ్ళీ యథావిధిగా గోడల మీద పడుతుందని. ఇంకా అందుకే ఇక్కడైతే చల్ల గాలి వస్తుంది అబ్బా, ఇంతసేపు చేసిన పనికి ప్రశాంతంగా ఉంటుంది అని ఇంకా డబ్బాలన్నీ అయితే తోముకొని కడిగేసుకొని ఇంకా ఎండలో అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఎండలో పెట్టుకొని ఇప్పుడైతే మనం చేయాల్సింది ఇల్లు కడగాలి. ఇంకా పని అంతా ఆల్మోస్ట్ అయిపోయినట్లే, ఆ డబ్బాలు కడిగేసి అంట్లు కూడా తోమేసుకున్నాను. తోమేసుకొని, అంటే తోమేటివి మాత్రమే తోమేసుకున్నాను, స్టాండ్లో ఉన్నాయి అన్నీ అయితే తోమలేదు, అవి రోజు యూజ్ చేసేటివే కాబట్టి నీళ్ళల్లో అయితే కడిగి పెట్టుకున్నాను, దుమ్ము అయితే పడిందని చెప్పి. ఇంక ఇప్పుడు బండలు అయితే తుడుచుకోవాలి, ఈ దూలం నుంచి లోపల వరకు అయితే తుడుచుకోవాలి. అందులో కాస్త డెటాల్ కూడా వేసాను. ఇంకా నేను ఎక్కువగా డెటాలే వేసుకుంటాను, ఇంట్లో మాకు ఎప్పుడూ డెటాల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డెటాలే వేసుకుంటాను. ఎప్పుడో ఒకసారి అందులో పసుపు ఉప్పు అయితే వేసుకుంటాను. ఇంకా దుమ్ము దుమ్ము చాలా రోజుల నుంచి దుమ్ము అయితే ఉంది కదా, ఏమన్నా బ్యాక్టీరియా వైరస్ అట్లా ఉన్నా కూడా మొత్తం చనిపోతుంది అని చెప్పి డెటాల్ వాటర్తో అయితే బండలు అయితే తుడుచుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే కడగడానికి రాదని చెప్పాను కదా, ఇంకా మస్తు ఇబ్బంది అబ్బా. ఒక్కోసారి అనిపిస్తుంటుంది మంచిగా ఈ సామాన్ అంతా పైకి పెట్టుకుంటే ఇల్లంతా మంచిగా కడిగేసి ఆ తర్వాత ఇలా తుడుచుకుంటే చాలా నీట్గా ప్రశాంతంగా అనిపిస్తుందని. ఇంకా రోజు ఇలా బండలు తుడుచుకున్నామంటే
కట్టెకప్పు కాబట్టి మాది చాలా చల్లగా ఉంటుందబ్బా. ఒక్కొక్కసారి అయితే ఎప్పుడైనా ఓపిక లేక తుడుచుకోలేదనుకోండి ఇంకా ఆ రోజు ఉంటుంది వేడి వేడిగా. అంటే బయట ఉన్నంత వేడిగా ఉండదు. అదేవిధంగా పాలిష్ బండలున్న ఇంట్లో ఉన్నంత వేడిగా కూడా ఉండదు. కాకపోతే కొంచెం వేడిగా అనిపిస్తుంది. మా ఇంటికి ఎటువైపు కిటికీలు ఉండవు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేడిగా అనిపిస్తుంది నాకు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇండ్లలో పాలిష్ బండలు వేసుకుంటారు. అదేవిధంగా పైన స్లాబు ఇంకా సిమెంట్ గోడలు కాబట్టి ఎటువైపు కూడా చల్లదనం అనేదే ఉండదు. అదే చలికాలంలో అయితే ఎటువైపు కూడా వెచ్చదనం అనేదే ఉండదు. మా ఇల్లు అయితే ఎండాకాలం చల్లగా, చలికాలం వేడిగా అయితే ఉంటుంది. ఇంతటి వెచ్చటి ఇంట్లో కూడా నేను చలికాలం చలికి తట్టుకోలేను. ఎండాకాలం అయితే వేడికి తట్టుకోలేను అబ్బా. నా బాడీ అంత సహకరించదు అన్నట్లు. ఇంకా కిచెన్ దగ్గర అయితే మొత్తం రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళ గోడ అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మనం ఎంత పొంగించకూడదు అనుకున్న గ్యాస్ అయితే వంట పెట్టి ఎక్కడికైనా బయటికి ఇట్లా వెళ్ళామంటే అది అక్కడే మర్చిపోతాను. ఎంత గుర్తుపెట్టుకొని ఉన్నప్పటికీ అది పొంగిపోతుంది ఖచ్చితంగా. అందుకని చెప్పి ఇంకా ఈరోజు రాళ్ళు కూడా క్లీన్ చేసుకోవాలని చెప్పి నేనైతే ఇంకా ఫిక్స్ అయ్యాను. ఇంకా నీళ్ళు అయితే మొత్తం పూర్తిగా అయిపోయినాయి. ఇంక ఈ డ్రమ్ము కడిగేస్తే అయిపోతుందని డ్రమ్లో నీళ్ళు అయితే బకెట్లో పోసుకుంటున్నా. ఒకవేళ నీళ్ళు వచ్చినప్పుడు ఇంకా డ్రమ్లో పోసుకోవడానికి మంచిగా ఉంటుంది. అప్పుడైనా మనం కడగాల్సిందే కదా అని ఇవే నీళ్ళు వాడేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఇంట్లో వంట చేసుకోవడానికి నాకు బిందెలలో 2 బిందెలు ఉన్నాయి. ఇంకా ఆ 2 బిందెలు ఒక 1 డే నైట్ వస్తాయి అని చెప్పేసి అయితే ఇంకా నీళ్ళు అయితే డ్రమ్లో ఖాళీ చేసి మొత్తం అయితే ఇంకా చీపురుతో రుద్దుకొని అయితే కడుక్కుంటున్నాను. చూడండి ఈ విధంగా కడిగి ఆ తర్వాత శుభ్రంగా తుడుచుకుంటే ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా నీట్గా అనిపిస్తుంది. ఇంకా ఇంత కష్టపడి నేను ఇల్లంతా తుడుచుకొని కడిగి మొత్తం దులుపుకొని వచ్చేస్తే ఇంకా ఒక్క డే మాత్రమే మంచిగా నీట్గా ఉంటుంది అబ్బా ఇల్లు అయితే. మామూలుగా ఇంట్లో అన్ని రూమ్లలో కంటే కిచెన్లో ఎక్కువ దుమ్ము ఇంకా అంతా ఉంటుందబ్బా. అసలు నిజంగా కిచెన్లోనే కడిగి మస్తు అలసిపోతాం. ఇంకా నేనైతే నెక్స్ట్ కొత్త ఇంట్లో ఎట్లా పెట్టుకోవాలో ఏంటో అర్థమే కావట్లేదు. అంటే ఇంకా ఒకవేళ మనం కడగాలంటే కిచెన్లో వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి డైరెక్ట్ పెట్టుకోవాలి. లేదంటే ఇంకా ఒక్క రూమ్ నుంచి 10 రూములు కడగాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అందుకని చెప్పి ఇంకా సిలిండర్ కుండని కూడా కడిగేసుకుంటున్నాను. దుమ్ము అయితే పడింది కదా, నల్లగా తెల్లగా కనిపిస్తుంది అని చెప్పి ఇంకా జస్ట్ వాటర్ అయితే చల్లుకున్నాను. ఇంకా వాటర్ అయితే కొంచెం మెల్లిగా పోతాయి అబ్బా. డైరెక్ట్ దానికి చిన్న హోల్ ఉంది, పైప్ లేదు కదా, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోవు. అక్కడ కొంచెం ఎత్తుగా కూడా ఉంటుంది, అందుకని వాటర్ అయితే ఫాస్ట్గా వెళ్ళవు. ఇంకా చీపురుతో కొట్టాలి. అంతేకాకుండా ఈ వాటర్ అంతా బయటే ఆగిపోతాయి. ఇంకా వాకిట్లో బురద బురద అవుతుంది. ఇంక ఇంత కడిగినా కూడా ఏ ప్రయోజనం ఉండదబ్బా. ఎందుకంటే వాకిట్లో బురద తొక్కి మళ్ళీ ఇంట్లోకి వస్తే ఇల్లంతా బురద బురద అవుతుంది. ఇంకా ఎప్పుడు కడిగారో ఈ ఇల్లు అన్నట్టుగా అయితే అవుతుంది. అందుకని చెప్పి నాకైతే కడగడం ఇష్టం ఉండదు. అందుకే ఎప్పుడు కూడా వారం వారం నేను తుడుచుకుంటాను ఖచ్చితంగా. ఇంకా వారంలో 3-4 సార్లు తుడుచుకున్నప్పటికీ ఒక్కరోజు కూడా కడగను. ఇంక ఇట్లాంటి కడగాల్సిన పరిస్థితి ఇల్లు శుభ్రం చేసినప్పుడు లేదంటే ఇంటికి సున్నం వేసినప్పుడు మాత్రమే. ఇంకా ఉదయమే నేను బెడ్షీట్లు కూడా ఒక 3-4 అయితే ఉతికేసాను. అందుకనే ఇంట్లో అయితే కొన్ని బెడ్షీట్లు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇంకా ఇల్లు అయితే కడగడం అయిపోయింది కదా, ఇంకా కంప్లీట్గా మిషన్ కింద అయితే తుడుచుకుంటున్నాను. మిషన్ కింద అయితే వాటర్ అట్లా కొట్టలేదు, ఓన్లీ ఆ కిచెన్ మూలకు వరకు మాత్రమే వాటర్ కొట్టి మొత్తం కడిగాను. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు కంప్లీట్గా ఇల్లు మొత్తం తుడుచుకున్నానంటే ఇల్లంతా నీట్గా ఉంటుంది. ఇంకా ఎక్కడ ఏం దుమ్ము లేకుండా అని చెప్పి ఇంకా సామాన్ అయితే మొత్తం తెచ్చుకొని ఇంట్లో స్టాండ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలన్నీ అయితే తోమడానికి కొంచెం సమయమే పట్టింది. మామూలుగా ఎప్పుడన్నా మా పిల్లలు హెల్ప్ చేసేవాళ్ళు. ఈరోజైతే ఏం చెప్పలేదబ్బా. ఎందుకంటే ఇంకా ఆడుకోనిలే, నేనేం చేసేది ఉంది అన్నట్టు ఈ పని అంతా చేసేవరకు సాయంత్రం 4 అట్లా అయ్యింది. అసలు మీకు ఇక్కడ ఒక 20 మినిట్స్లో చూసిన వీడియో మొత్తం నేను 10 గంటల నుంచి 4 గంటల వరకు కనీసం నేను అన్నం కూడా తినకుండా పని చేసుకున్నా. కానీ ఇంకా మధ్యలో మధ్యలో ఒక గ్లాస్ అంబలి అయితే తాగుతూ అయితే చేసుకున్నాను. ఈ ఎండ వేడిమికి అసలు తట్టుకోలేక అన్నం తినడం కన్నా అంబలి తాగడమే శ్రేయస్కరం అన్నట్టయితే అనిపించింది. ఇంకా డబ్బాలు అంట్లో అయితే బయట పెట్టుకున్నాను కదా, అవన్నీ కడిగేసుకొని తెచ్చుకొని ఇంట్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. నేను ఇంకా నా పని అయితే ఏ విధంగా చేసుకుంటున్నానో వీడియోలో చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.